కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ చిరపరిచితులు, సుమారుగా 18 సంవత్సరాలు ఈ పాఠశాలలో పనిచేసిన ఎన్సిసి మాస్టర్, డ్రాయింగ్ మాస్టర్, ఆల్ ఇన్ వన్ శ్రీ డి వెంకట్ గారిని సాధారణంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. ఈ జెండా వందన కార్యక్రమంలో పాల్గొని మళ్ళా మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఇక్కడికి వచ్చారు. వారికి అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా హెచ్ఎం గారు. వేదికలను అలంకరించినటువంటి హెచ్ఎం గారికి, అలాగే పేరెంట్స్ కమిటీ చైర్మన్ గారికి, అలాగే మన వెంకట్ సార్కి, మన స్కూల్ దాతగా ఉన్నటువంటి మేడం గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, అలాగే పిల్లలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఆగస్టు 15 అనగానే మనందరికీ జెండా పండుగ గుర్తొచ్చింది కదా. అదే 1947 సంవత్సరము ఆగస్టు 15వ తేదీన మనందరికీ జెండా పండుగ. అదే ఈరోజు మనం జరుపుకుంటున్నాం. బ్రిటిష్ యొక్క పాలన నుండి మనకు విముక్తి కలిగినటువంటి రోజు. వారు మన దేశాన్ని బానిసత్వాలుగా మనల్ని చేసుకొని అనేక విధాలుగా బాధలు పెట్టి ఈ రోజున మనకు స్వతంత్రాన్ని అనేక మంది వీరుల ద్వారా మనం స్వతంత్రం పొందుకున్నటువంటి రోజు. అటువంటి వారిని గుర్తు చేసుకోవడం అనేది మనకెంతో ఆశీర్వాదకరం. వారు ఎంతగానో పోరాడి మంచి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి వారిని మనం ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ పడేలాగుంది కాబట్టి కార్యక్రమాన్ని మనం ముందుకు కొనసాగిద్దాం. మన పాఠశాలలో మరి అందరూ వెంకట గారు మాట్లాడాలని కోరుకుంటున్నారు. మధ్యలో కొద్దిసేపు తర్వాత మాట్లాడుతున్నారు. మన పాఠశాలలో పిల్లలను ప్రోత్సహించడం కోసం కొంతమంది కొంత అమౌంట్ని వారు డిపాజిట్ చేశారు, ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. వారి ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి వచ్చిన అమౌంట్ని మనం మన పిల్లలకి ఇవ్వడం, అది ముందుగా ఆ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి వచ్చిన డబ్బుల్ని మనం హెచ్ఎం గారి చేతుల మీదుగా పిల్లలకి అందిద్దాం. ముందుగా మన పాఠశాలలో 583 మార్కులతో పాఠశాల ఫస్ట్గా 2 పిల్లలు వచ్చారు. వారిద్దరిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. లక్ష్మి, మాధవి అండ్ ఫరీ ఇద్దరిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. క్లాప్స్ కొట్టాలి. 9th క్లాస్ వాళ్ళు వచ్చే సంవత్సరం నేను ఇక్కడ ఇలా తీసుకోవాలి అని అనుకోవాలి. ఓకే, 579. యాక్చువల్గా 78 వచ్చినాయి. అమ్మాయి పోరాటం చేసింది మార్పు కోసం. 579 మన విద్యా కమిటీ చైర్మన్ గారు, పేరెంట్ కమిటీ చైర్మన్ గారు కిరణ్ గారు అందజేస్తారు. 579 మార్కులతో స్కూల్ మార్కి ప్రసాద్ వచ్చామా. మార్కి ప్రసాద్ స్కూల్ 578. నదియా అందుబాటులో ఉండాలమ్మా, మిమ్మల్ని ప్రతిసారి పిలుస్తాం. స్కూల్ 3rd ప్రైజ్. సోషల్ టీచర్గా పనిచేసి ఇదే పాఠశాలలో రిటైర్ అయిన మాణిక్యమ టీచర్ గారు వారు ఏం చేశారంటే సోషల్లో ఈ స్కూల్లో ఫస్ట్ వచ్చిన పిల్లలకి గిఫ్ట్ ఇవ్వాలి, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కొంత అమౌంట్ ఫిక్స్డ్ చేసే 10,000. దాని నుండి వచ్చిన వడ్డీని మన పిల్లలకి సోషల్లో ఫస్ట్ వచ్చిన పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. సోషల్లో 2 పిల్లలు 100కి 100 మార్కులు సాధించారు. వారు ఎవరంటే పి అఖిల, డి వర్షిత. వారిద్దరిని స్టేజ్ మీదకి రమ్మని 100. అమ్మాయి వర్షిత రాలేకపోయింది, వాళ్ళ మదర్ వచ్చారు. హర్ష నాకు బదులుగా వాళ్ళ మదర్ తీసుకుంటారు. టీచర్ గారు సోషలే కాబట్టి కంగ్రాచులేట్ వచ్చారు. ఇక్కడే రిటైర్ అయిపోయారు రాజేశ్వరి టీచర్ గారు, హిందీ టీచర్ గారు. వారు కూడా తను రిటైర్ అయిపోయేటప్పుడు ఈ పాఠశాలలో హిందీలో
అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చిన పిల్లలను ప్రోత్సహించడం కోసం వారు కూడా 10,000 రూపాయలు డిపాజిట్ చేశారు. ఈ సంవత్సరం హిందీలో 99 మార్కులు ఇరువురికి వచ్చినాయి. వారి ఇరువురిని మనం సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఓమేగా 99 మార్కులు, ఆఫ్రీన్ 99 మార్కులు వచ్చినాయి. వారి ఇరువురిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వీరిరువురికి 99 మార్కులు వచ్చినాయి హిందీలో. ఈ సంవత్సరం ఆ 1 మార్కు కూడా పోడ్చాలని హిందీ టీచర్ గారు ఆసక్తితో చూస్తున్నారు అన్నమాట. వారు కూడా 100కు 100 తెచ్చుకోవాలనే ఉద్దేశంతో. సరే, పాఠశాలలో కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ సమయంలో మరి మాతృ సమానులు నన్నపనేని వరేలక్ష్మి గారు, మీరు గమనించండి, సుమారుగా మరి తాను రాలేని పరిస్థితుల్లో కూడా ఉండి తన తల్లి పేరున పిల్లల్ని ప్రోత్సహించాలి, మన పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఉన్నత స్థానానికి వెళ్ళాలి, వారు అలా వెళ్ళడానికి నా వంతుగా కూడా నేను ఎంతో కొంత ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేడం గారు గుర్తు చేసి మరీ ఇచ్చారు అమౌంట్. యాక్చువల్గా మెగా పేరెంట్ మీటింగ్కి మేము ఆహ్వానించడానికి వెళ్ళాం. మాస్టర్ నేను గత సంవత్సరం ఇక్కడ లేదు, అందుకని ఇవ్వలేకపోయాను, మీరు ఖచ్చితంగా ఆగస్టు 1st వీక్లో నా దగ్గరికి రండి, నేను ఒకసారి మీకు అమౌంట్ ఇస్తాను అని చెప్పారు. మరి మేము వెళ్ళి ఆహ్వానించినప్పుడు మరి నాకు సంతోషంగా నేను అన్న మాట చెప్పిన నేను ఇస్తాను నేను అని చెప్పారు. అన్నగానే వచ్చారు. తాను తన తల్లి గారు గుమ్మడి లక్ష్మీదేవి గారి పేరు మీదుగా తాను పిల్లల్ని ప్రోత్సహించడానికి తాను ఒక 10,000 రూపాయలు ఇచ్చారు. వచ్చే సంవత్సరం ఇప్పుడు చదివే పిల్లలకు కూడా నేను ఇస్తాను అని చెప్తున్నారు. మీరు రెడీగా ఉండాలి ఆ డబ్బులు తీసుకోవడానికి. 1st, 2nd, 3rd ప్రైజ్ ఇచ్చిన పిల్లలకు వారు తన చేతుల మీదుగా మీకు ప్రైజ్ అందజేస్తారు. దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. 1st ప్రైజ్ ఈ లక్ష్మీ మాధురిని ఆహ్వానిస్తున్నాం. సీట్ సంపాదించింది. మీరు మంచి మార్కులు తెచ్చుకుంటే మీరు కూడా సీట్ సంపాదిస్తారు. తర్వాత ప్రోత్సహించడానికి సమాజంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నాకు డబ్బు చదువు ఆటంకం లేదు, ఈరోజు అన్ని ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. కాబట్టి మీరు వీటిని కూడా డోనర్స్ ఇచ్చే డబ్బును కూడా మీరు అందిపుచ్చుకొని ఇంకా ఎక్కువ ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ఇద్దరికి వచ్చినాయండి మేడం గారు, మరి ఇద్దరికి ఇస్తున్నారు. ఫస్ట్ ప్రైజ్ ఫరీ. సెకండ్ ప్రైజ్ పి అఖిల. థర్డ్ ప్రైజ్ మారుతి ప్రసాద్. మీరు వచ్చి పిల్లల్ని చక్కగా ప్రోత్సహించినందుకు పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ టైంలో మరి కొన్ని మాటలు మీకు మాస్టర్ వెంకట గారు అందజేసిన తర్వాత వారి ప్రతినిధిగా, ఎవరు ప్రతినిధిగా వచ్చారంటే కృష్ణమూర్తి గారు ప్రతినిధిగా వచ్చారు. మరి వారు ఏం చెప్పాలో వారి ప్రతినిధిగా చెప్పిన తర్వాత ఆ ప్రైజులు కూడా హెచ్ఎం గారి ద్వారా అందజేయబడతాయి. అందరికీ శుభోదయం, శుభోదయం, అరుణోదయం. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష. చాలా సంతోషంగా ఉంది. మళ్ళా నేను చదువుకున్న స్కూల్కి అతి కొద్ది రోజుల్లో నేను ఇక్కడికి వచ్చి డ్యాన్స్ మీద కూర్చుంటానని చెప్పి అనుకోలేదు. అలాంటి అవకాశం కల్పించినటువంటి నా మిత్రులు, మంచి గొప్ప నటులు, సినిమా నటులు, అలాగే మన స్కూల్లో స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంకి ఆయన స్వయంగా స్క్రిప్ట్ రాసి నేను దానికి డైరెక్ట్ చేసి యాక్టింగ్ చేసి ఎన్సీసీ క్యాడెట్స్తో స్వచ్ఛంగా స్వచ్ఛ షార్ట్ ఫిల్మ్కి 2 రాష్ట్రాల్లో సేల్ అవ్వడుతుంది. అలాంటి గొప్ప రచయిత వైద్య కృష్ణమూర్తి గారు.
ఆయన నిన్న నాకు ఫోన్ చేసి సార్ మీతో మాట్లాడసారి నేను కమిషనర్ గారి దగ్గర ఉన్నాను ఆ టైంలో. సార్ నేను బాగా చేస్తాను సార్ అన్నాను. మర్చిపోయాను, ఆ రోజంతా మర్చిపోయాను. రాత్రి వరకు ఇంటి దగ్గర ఉన్నారు ఆయన ఫోన్ చేసి సార్ మీరు ఏదో బిజీగా ఉన్నారు కూడా ఒక చిన్న విషయం చెప్తాను ఫోన్ చేశాను. రేపు ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది కాబట్టి నేను మీ స్కూల్కి వచ్చి ఒక మాట ఇచ్చాను. ఎస్ఎస్సిలో ఎవరికైతే ఈ బెస్ట్ మార్క్స్ వస్తాయో ఒక 15,000 రూపాయలు నేను స్పాన్సర్ చేస్తానని చెప్పి మాట ఇచ్చాను. నా వీడియో చూడడానికి కావాలంటే అని నాకే సవాల్ ఇచ్చారండి. అసలు ఆశ్చర్యం, ఆనందం. ఒక 3-4 రోజుల క్రితం రాజేశ్వరి గారు ఎవరైనా ఉన్నారో చూడండి, స్పాన్సర్స్ ఎవరైనా ఎడ్యుకేషన్ సంబంధించినప్పుడు ఉదయేశ్వర గారు అన్నారండి, మంచి బాబాయి ఇవ్వండి, ఈసారి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అడ్డేసినప్పుడు చెప్పడం అన్నారు. ఎలాగైనా వారు నేను ఎప్పుడు కాదు, ప్రతి సంవత్సరం నేను 10,000 ఇస్తాను. అంత పెద్దవాడ నిజంగా మీరు చదువుకోవాలి కానీ నేను డబ్బులు ఇస్తానికి స్వయంగా వచ్చి ఆయన వాళ్ళ చేతులు మీద తీసుకున్నారంటే నిజంగా మీరు చాలా చూసుకోవద్దు. అలాగే మన మిత్రులు మంచి నటులు ఇది సీరియల్లో చూస్తూనే ఉంటారు. లేకపోతే ఆయన ఎవరు మనం గుర్తు చేసుకోవడం కోసం మంజా కృష్ణమూర్తి గారి నవంబర్ చిన్న నా యూట్యూబ్ ఛానల్ కొడితే నా యూట్యూబ్ ఛానల్ కొడితే వాళ్ళు చూస్తారు. ఎంత అద్భుతంగా మాట్లాడారు ఆ రోజు. నేను చదువుకున్న రోజుల్లో నాకు ప్రోత్సహించడం ఎవరు లేరండి. వీళ్ళని చదువుకోమని చెప్పండి, ఇంకా నేను కొంచెం మంచి అభివృద్ధి రావాలని నియమం, నేను ఇంకా ఎక్కువ కొట్టేస్తాను, వాళ్ళకి గొప్పగా చదువుకోమని చెప్పండి అని చెప్తున్నారు. ఆయన ఎన్ని చెప్పిన తర్వాత నేను ఏమనంటే, సార్ నేను ఆ స్కూల్లో లేదు సార్, నేను వేరే స్కూల్కి మారాను, అయినా సరే నేను మొట్టమొదటిగా కనాలి వచ్చింది ఈ స్కూల్కి. అక్కడ పిల్లలకు క్రమశిక్షణ కానివ్వండి, వాళ్ళ నాతో వచ్చిన అనుభవాలు కానివ్వండి, ఆ ప్రేమ కానీ ఆ ఎఫెక్షన్ కానివ్వండి, ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఆ స్కూల్కి వెళ్ళి ఇవ్వండి, నా తరపున ఇవ్వండి. సరే ఒకసారి కదా సార్ వెళ్ళొస్తాను సార్ అన్నా. ఈ ఒకసారి కాదు, ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం మన స్కూల్కి 15,000 రూపాయలు వస్తాయంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ లక్కీ కలర్స్. నిజంగా కృష్ణమూర్తి గారు మరొకసారి చాలా చాలా ధన్యవాదాలు. ఇది చాలా పూర్ పీపుల్స్ ఉన్న స్కూల్ అన్నమాట. అలాంటి చోటికి నేను రమణగానే మీరు వచ్చినందుకు, మా స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రైజ్లు ఇచ్చినందుకు, ఈ క్యాష్ ప్రైజ్ చాలా చాలా ధన్యవాదాలు సార్. మీరు ఆయుర్వేదాలతో మంచి మంచి బిజీగా ఎన్నో స్టూడెంట్స్ జరుపుకొని మా పిల్లలకి ఇంకా సహకరిస్తారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే చాలా మంది అన్నారు, సార్ మీరు లేకపోతే స్కూల్ అంతా పోసిపోతుంది సార్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవి లేవు అన్నారు. అసలు నిన్నంతా వర్షం, నిన్న సెలవు, గత 3 రోజుల నుంచి కూడా ఎగ్జామ్స్, ఇంత బిజీలో ఉండి కూడా రాగానే కల్చరల్ ప్రోగ్రామ్ చూడగానే ఒళ్ళు ఒకసారి పులకరించింది అనమాట. ఇప్పుడు కూడా ఎవరు లేకపోయినా ఏమీ ఆగవు, ఇది గుర్తుపెట్టుకోండి జనరల్గా. నాకు చాలా సంతోషం వేసింది. టీచర్స్ అందరూ కూడా మై డియర్ స్టూడెంట్స్ మరొకసారి వినండి, ప్రతి టీచర్ కూడా స్టూడెంట్స్ ఎలా హ్యాపీగా ఉంటారు, ఎలా వాళ్ళు ఉంచాలని ఆలోచిస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ టీచర్తోనే ఈ టీచర్ లేకపోతే తెలియదు, ఇది గమనించండి. అందుకని మరొకసారి కల్చరల్ ప్రోగ్రామ్ చేసినటువంటి నాగమణి గారికి, అలాగే వాళ్ళ సాధ్యం ఇంకా స్టాఫ్ నాకు ఎవరు తెలియదు కాబట్టి, అలాగే ముందుగా స్టూడెంట్స్ అంతా వాళ్ళు చూడండి బండి మీద ఆ మహారాన్ని దించేది వాళ్ళు బాధ, చాలా చాలా సంతోషం అనిపించింది. అలాగే మంచి కోఆపరేషన్ చేసినటువంటి హెచ్ఎం గారికి, అలాగే విజయ కమిటీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మా ఫ్రెండ్ ప్రసన్నత గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ 4 రోజుల కూతురు ఇచ్చినటువంటి మా వైద్య కృష్ణమూర్తి గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. వారిని పిలుస్తున్నాను. My dear Sheikh Farid, best NCC cadet, best student, please welcome the class. 580 marks. She also 583. టెన్త్ పిల్లలు నేను అక్కడ ఉండాలనుకోవాలి. నెక్స్ట్ 578 ఇద్దరికి వచ్చి
లేదు సార్ రీకౌంట్ పెట్టి ఇంకో మార్క్ అదనంగా సంపాదించండి మై బెస్ట్ స్టూడెంట్. ఆ అమ్మాయి జిల్లాలోనే టాప్ 10 NMS లో. ప్లీజ్ వెల్కమ్ టు దిస్ కుట్టి అఖిల. థ్యాంక్ యూ మిస్. అలాగే ఇంకో ఎన్సిసి క్యాడెట్ ప్లీ మారుతి ప్రసాద్, మారుతి ప్రసాద్ 5870. ఇది వేరే క్రిటిసైజ్ కాదు, ఇన్స్పిరేషన్ అన్నమాట. 9th క్లాస్ లో ఉండగా మారుతి ఒక మాట అనేవాడు, ఎప్పుడు చూడు ABC సెక్షన్ లో మారుతి ఫస్ట్ అన్నమాట 9th క్లాస్ మొత్తం. అలాగే 10th క్లాస్ లో కూడా మారుతి వచ్చేవాడు. ఒకసారి సవాల్ ఇస్తాడు, ఏమని, సార్ స్కూల్లో ఎవరు కూడా నన్ను బీట్ చేయలేదు సార్, ఇది పక్కా సార్ చెప్పాడు. అప్పుడు మీరు ఎవరు రాలా, 1-2 మార్కుల్లో లక్ష్మీ మాదిరి వచ్చేది అట్లా జరిగింది. అట్లాంటిది పోటీగా ఒకళ్ళు కాదు సార్, 1, 2, 3 ముగ్గురు ఉన్నాం సార్ చెప్పి ప్రూవ్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా మీరు అందరినీ కూడా ఎవరైతే ఫస్ట్ వచ్చేవాళ్ళు వాళ్ళ బోర్డు మీద వాళ్ళ ఫోటోస్ అని అందిస్తుండేవాడిని. అలాగే 590 మార్క్స్ తెచ్చుకోండి, మిమ్మల్ని ఫ్లైట్ లో తీసుకెళ్తాను చెప్పాను. దానికోసం ఈ నలుగురు చాలా కష్టపడ్డారు. డిప్యూటీ సీఎం తీసుకెళ్తానని, ఢిల్లీ తీసుకెళ్తానని, ఫ్లైట్ లో తీసుకెళ్తానని. కానీ కొన్ని అతి కొద్ది 7 మార్కులు పోయింది, అది మిస్ అయ్యింది. కానీ ఈసారి వచ్చేవాళ్ళు బాగా పెట్టుకోండి. నేను స్కూల్ చేయండి అయినా సరే, ఇది నేను చదివిన స్కూల్, ఈ స్కూల్ కోసం ఎప్పుడు ఆహ్వానిస్తలు ఖర్చు పెడుతూనే ఉంటాను, కనిపెట్టుకునే ఉంటాను. అలాగే వీటి కోసం వస్తూనే ఉంటాను. ఇది ఒకటి మాత్రం గమనించండి, వీటి చక్కగా చదువుకోవాలి, బాగా తినాలి, తాగాలి. తల్లిదండ్రులకి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే, మహాత్మా గాంధీ మాట చెప్పారు, చెడు అనవద్దని, చెడు వినవద్దని, చెడు కనవద్దని. ఈ 3 ఎప్పుడైతే కనిపెట్టుకుని ఉంటారో మనం స్వాతంత్ర దినోత్సవం సాధించిన దాంట్లో మనం అందరం ఉన్నట్టే. కానీ ఎప్పుడైతే ఆ చెడుని కనుక మీరు అవాయిడ్ చేసిన రోజే స్వాతంత్రం ఉన్నట్టు. లేదంటే మన స్వాతంత్ర దినోత్సవం తీసుకొచ్చిన ఆ మొదటి ఫలాన్ని మనం తీసుకున్న వాళ్ళు అవుతాం. ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. అలాగే తల్లిదండ్రులు చెప్పిన మాట, గురువులు చెప్పిన మాట చక్కగా అందరూ వినండి. అలాగే వాడి స్టాఫ్ అందరూ కూర్చున్నాను, ఎవరిని కలవలేకపోయాను. చాలా అందరికీ ధన్యవాదాలు. అలాగే లేడీస్ స్టాఫ్ అండ్ జెంట్స్ స్టాఫ్ నాకు ఈ మంచి అవకాశం మరొకసారి కృష్ణమూర్తి గారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా హెచ్ఎం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ స్కూల్కి ఎప్పుడు వచ్చినా మీరు రావచ్చు, ఈ స్కూల్లో ఈ గ్రూప్ లో ఏదైనా మీరు మంచి విషయాలు పెట్టచ్చు అని గ్రూప్ లో నుంచి నేను అవాయిడ్ అవ్వకుండా వారిని డిలీట్ చేయకుండా మీకు ఇంకా ఈ స్కూల్ వాళ్ళని గుర్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా FA1 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వర్షం నిన్న సెలవు అయినా కూడా సోషల్ మేడం గారు, పద్మావతి గారు పిల్లలకి క్విజ్ అండ్ మెమరీ టెస్ట్ పెట్టారు. దానికి సంబంధించిన ప్రైజులు కూడా టీచర్ గారు తీసుకొని వచ్చారు. టీచర్ గారిని సాధారణంగా స్టేజ్ మీద పిల్లలు నాగూరు భాష ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను 9th క్లాస్ B సెక్షన్ పిల్లలకి ప్రోత్సహించడం కోసం క్విజ్ అండ్ మెమరీ టెస్ట్ కండక్ట్ చేశాను. యూనియన్ టెరిటరీస్ అండ్ క్యాపిటల్స్ వాటి మీద మరి క్విజ్ని కండక్ట్ చేశాము. అలాగే వాళ్ళకి ఒక వర్కింగ్ మోడల్ కూడా చేయించడం జరిగింది. వాళ్ళు ఎంతో ఉత్సాహంగా పాల్గొని మరి కొంతమంది విద్యార్థులు బహుమతి పొందడం జరిగింది. హెచ్ఎం గారి చేతుల మీదుగా ఈ యొక్క బహుమతులను వారికి ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాను. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాగూరు భాష. ఓపెన్ ఆఫర్. సెకండ్ ప్రైజ్
Hey,